సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన పేరాల గ్రామంలో వేంచేసి ఉన్న భద్రావతి సమేత భావనరాశి స్వామివారి దేవస్థానం ఇందంలో ఈ రథోత్సవాలు చూసాం 2024కు సంబంధించి. అవి చాలా వైభవంగా జరగడం కూడా మనం చూసాము. దేవస్థాన ప్రెసిడెంట్ గారు ఎవరైతే మన రథోత్సవాల దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, అతి వైభవంగా జరిగింది. వారే ప్రతి శనివారం ఇప్పుడు భోజనాలు అన్నదాన కార్యక్రమము నిరుపేదలకి, రోడ్ల మీద ఉండే నిరుపేదలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి శనివారం కూడా ఇంచుమించు 100 మందికి పైగా అన్నదానం చేస్తూ వారు అది కష్టప్రయాసాలు అయినా కానీ దాదాపుగా ప్రతి శనివారము 100 మందికి పైగా నిరుపేదలకు దానం చేస్తున్నారు దాతల సహకారంతో. ఇవి మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము, ఈ విజువల్స్. ఇప్పుడు మనం అతనితోనే మాట్లాడి విశేషాల గురించి తెలుసుకుందాం. భక్తులందరికీ నమస్కారం అండి. పెద్దరాందం సెంటర్లో పురాతన నుంచి ఉన్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామివారి దేవస్థానం నందు 2024 బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత వైభవంగా రథోత్సవము, ఇతర నగరోత్సవాలు, స్వామివారి నగరోత్సవాలు జరిపించినాము. అదే సందర్భంలో ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము. అక్కడి నుంచి భక్తుల సహకారంతో ప్రతి శనివారం కూడాను ఒక 100 మందికి దీననారాయణ సేవ అనగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా భక్తులందరి సహకారంతో ఏర్పాటు చేశాము. అది కూడాను అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ప్రతి శనివారం కూడాను భక్తులు ఇచ్చేసి భక్తులందరి విరాళాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము భక్తులందరికీ మనవి చేసేది ఏమంటే, మిగతా భక్తులకు కూడాను తన వంతు సహకారాన్ని విరాళాల రూపంలో సమర్పించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క కమిటీ తరఫున ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దేవస్థానం 1926లో నిర్మించబడిందని చెప్పేసి పెద్దల ద్వారా తెలిసిందండి. ఆ రోజు నుంచి కూడాను ఇప్పటి వరకు ఈ 99 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఉత్సవాలు, తర్వాత రథం తిరునాళ వైభవపేతంగా బాణాసంచాలతో బాగా జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం 2025న శత జయంతి ఉత్సవాలు కూడాను అత్యంత వైభవంగా జరుపుటకు మా కమిటీ వారు భక్తులందరి సహకారంతో బాగా చేయాలని చెప్పేసి సంకల్పించాము. అందులో భాగంగానే ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా హైలైట్ చేసి నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ సహకరించి ఈ కార్యక్రమాలకు వారి యొక్క చేయూతనిచ్చి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ దేవస్థానం తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాం. 1926లో ఈ యొక్క 1926లో ప్రారంభమైంది. వచ్చే 2025 నాటికి శత జయంతి 100 సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పేసి అనుజ్ఞ అయితే ఈ 2025 సంవత్సరంలో ఇంకా బాగా చేసేదానికి ఉత్సవాలు బాగా చేద్దామని చెప్పేసి మేము స్వామివారిని కోరుకుంటూ ఉన్నాం. మీరు విన్నారు కదండి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారి మాటల్లో. ఇప్పుడు 100 ఏళ్ల చరిత్ర అంటే అది మామూలు విషయం కాదు. వాస్తవానికి మన పేరాల గ్రామంలో వేంచేసి ఉన్న భద్రావతి సమేత భావనరాశి స్వామివారి దేవస్థానం ఇంత గొప్పగా, ఇంత వైభవంగా జరుగుతుందంటే ఇలాంటి వాళ్ళు పూనుకొని చేయటం వల్ల జరుగుతుంది. మన సహాయశక్తుల దాతలు ముందుకొచ్చి సహకరిస్తే ప్రెసిడెంట్ గారికి అతను ముందుకెళ్తానని చెప్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఈ మనవి విని అతనికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. కెమెరామెన్ సుబ్రహ్మణ్యంతో ఎల్వి చిన్న, చీరాల, సుమన్ టీవీ.